వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉగాది పండుగను పురస్కరించుకొని ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జీనుకుల రమేష్, స్థానిక తహసీల్దార్ సిహెచ్ నాగరాజు, ఎంపీడీఓ కిన్నెర యాకయ్యతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ, ఈ పథకం నిరుపేదలకు ఇంట్లో ప్రతిరోజు పండగే. భవిష్యత్తులో తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా సన్నబియ్యం పథకం రద్దు కాదు అని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. కేవలం నియోజకవర్గంలో 9,45,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బ సోమిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, కాశయ్యాకయ్య, అల్వాల శ్రీనివాస్, గుండాల భిక్షం, ఏరా నాగి, వెంకన్న, దోమల యాదగిరి, నాయకులు, అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, ఆర్ఐ అఖిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పేదలకు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనిషికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టినందుకు, అమలు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మండల పక్షాన కాంగ్రెస్ పార్టీ పరంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మండల కేంద్రంలో షాప్ నెంబర్ 3 గుండాల భిక్షం షాపును ఈరోజు అధికారికంగా అధికారులతోటి మండల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అధికారులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజులలో అభివృద్ధి లక్ష్యంగా పేదలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తుంది. ఈరోజు పాలన చూసినట్లయితే గతంలో ఇందిరమ్మ పాలనను, గతంలో అమలైనటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలు మైమరిపించే విధంగా మళ్లీ ఈ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది. ఏవేవో కట్టుకథలు అల్లి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, తర్వాత బ్యాంకు రుణాలు మాఫీ కాలేదు, ఉచిత కరెంటు మాకు అందలేదు అని కొంతమంది రెచ్చగొట్టే విధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాలల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పరంగా విశ్వసనీయతను కోల్పోకుండా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉండేటందుకే ఎలక్షన్ కాసింత లేట్ అయినప్పటికీ కూడా ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్స్ పోతామనేటటువంటి ఒక ధీమాతోటి రేవంత్ రెడ్డి ప్రతి పథకాన్ని కూడా అమలు చేసేటటువంటి భాగంలో నిమగ్నమే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ గతంలో జరిగినటువంటి అభివృద్ధి కంటే ఈ వచ్చిన రామచంద్ర నాయక్ గారి పరిపాలనలో భాగంగా ఈ 15 నెలల్లో ఎంతో ఈ గ్రామం కాకుండా ఈ మండలం మొత్తం అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు ఖచ్చితంగా కూడా మేము స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ గారికి మండల కాంగ్రెస్ పార్టీ పరంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా కూడా రానున్న స్థానిక సంస్థలలో అన్ని సర్పంచులు, అన్ని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, పిఎస్ఎస్ డైరెక్టర్, పిఎస్ఎస్ చైర్మన్ మొత్తం ఏకగ్రీవంగా 100% కైవసం చేసుకుని ప్రజలందరికీ మా మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలందరికీ కూడా మేము ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందే విధంగా కృషి చేస్తూ కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేయడానికి మా వంతు ప్రయత్నంగా మండల పార్టీ పరంగా ప్రయత్నం చేస్తూ పార్టీని మరొక 15 సంవత్సరాలు ముందుకు తీసుకుపోయేటటువంటి యత్నంలో మేమందరం కలిసికట్టుగా ముక్కుమ్మడిగా పనిచేస్తామన్నటువంటి విషయాన్ని ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సహచర కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అనడం. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.